ఇంటింటి దగ్గరికెళ్ళి వెరిఫై చేయడం, ఆకస్మిక సోదాలు, షాపుల్లో, షాపింగ్ మాల్స్‌లో, కంపెనీల్లో సోదాలు జేసి, అమెరికాలో మీరు ఉన్న మీ దగ్గరున్న అర్హత కార్డేంటని అడగటం. దాంట్లో హెచ్-1బీ వీసాలుంటే ఎందుకు అక్కడ జేస్తున్నారు? లేకపోతే వేరేదైతే కంపెనీల్లో అయితే గనక డైరెక్ట్ గ్రీన్ కార్డ్ అయితే ఏంటి? వాళ్ళ వరకు కొంత ఇబ్బంది తక్కువ గాని, మిగతా వాళ్ళందరిని కూడా రకరకాల స్టూడెంట్స్‌గా ఉన్నటువంటి వాళ్ళు వేరే పని చేయనీయకుండా ఆపారు. టోటల్‌గా ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలోని ఇండియన్స్ నలిగిపోతున్నారు. నాట్ ఓన్లీ ఇండియన్స్, అదర్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా. అయితే డిపోర్టేషన్ అనేక మందిని ఈవెన్ మొన్న హర్యానా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా వెనక్కి తిప్పి పంపించినటువంటి ఘటనలు చూసాం. కాళ్ళకి, చేతులకి బేడీలు వేసి నేరస్తులాగా పంపించినటువంటిది కూడా చూసాం. ఇదంతా ఒక ఎత్తయితే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకునే నిర్ణయాల వల్ల 2,00,000 మంది ఇప్పటికీ తరిమివేయబడ్డారు అక్కడి నుంచి. కొత్తగా ఇంకొక 2,00,000 మంది ఐసీఈకి అప్లై చేసుకున్నారు. మేము మా దేశం ఇప్పుడు ఈయనేదో ఒక ఆఫర్ పెట్టాడు కదా! $2,500 ఇస్తాము. మీరు మీ దేశానికి వెళ్ళిపోతానంటే, దాని కింద 2,00,000 మంది అప్లై చేసుకున్నారు. తద్వారా ఇప్పుడు అలా 4,00,000 ఉద్యోగాలు అమెరికన్స్‌కొస్తాయి. ట్రంప్ ఆ విషయంలో మాత్రం సీరియస్‌గా మంచి నిర్ణయమే తీసుకున్నాడు.